కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దానికి నరేంద్ర మోదీ గారి పేరు లేదు, లేదా ఇంకెవరి పేరు లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పేదవాళ్ళ కోసం ఇస్తున్నటువంటి ఇండ్లు ప్రధానమంత్రి కేంద్రం ద్వారా. మరి ఆ పథకానికి ఇక్కడ వచ్చి ఇందిరమ్మ ఆవాస్ యోజన అని పెట్టుకున్నారు, ఇందిరమ్మ ఇండ్లని. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అమౌంట్తోనే వేరే ఇండ్లు కడతారా? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వేరే కట్టండి, ఆ ఇండ్లు వేరే కట్టండి, దానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజనని పెట్టండి. మీరు కట్టించే ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లని పెట్టండి, అవి వేరే కట్టండి. ఆ అమౌంట్ని దీంట్లో మెర్జ్ చేయకండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో, నిధులు ఏవైతే ఉన్నాయో అవి వీటికి కలపొద్దండి. కలపకుండా పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఇండ్లకు డబ్బులు ఇచ్చి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటున్నామంటే తప్పులేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా ఆ ఇండ్లకు కలిపి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటామంటేనే మాకు అభ్యంతరం.